ముందుగా మీకు అభినందనలు చెప్పాల్సిందే. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఈ ఇబ్బందుల నేపథ్యంలో కూడా రుణమాఫీకి వెళ్తున్నారు. కొంచెం సాహసోపేతమైన చర్యనే. అయితే ప్రతిపక్షాలు చాలా అబ్జెక్షన్స్ చెప్తున్నాయి. మీరు ఏదో కండిషన్స్ పెట్టారు, ఈ కండిషన్స్ రైతులకు ముందు చెప్పలేదు, తర్వాత ఒకేసారి రుణమాఫీ చేస్తామన్నారు, ఇప్పుడేమో ముక్కలు ముక్కలుగా చేస్తున్నారు. చూస్తున్నారు కదా వాళ్ళ విమర్శలు కానీ ఇవి కానీ. సో ఈ నిబంధనల విషయంలో అంతగా రైతుని ఇబ్బంది పెట్టే నిబంధనలు కానీ, ఫిల్టర్ చేసే నిబంధనలు కానీ ఏమున్నాయి? నిబంధనలు అంటూ ఏమీ లేవు. గత ప్రభుత్వము 148వ జీవో ఏదైతే తీసుకొని వచ్చిందో అదే జీవోను తెలుగులో వాళ్ళేమో దాగడి మూతలు ఇంగ్లీష్ సర్క్యులర్ ఇస్తే మేము తెలుగులో ఇచ్చిన దానిలో ఒకటే పదం, వాళ్ళేమో అందుబాటులో ఉన్న డేటాబేస్ ప్రకారం మీరు రుణమా వేస్తామనే వాడినారు. మేము కుటుంబానికి సంబంధించినటువంటి అంశం తెలవాలని చెప్పి మేము తెలుపు రేషన్ కార్డు ప్రామాణికం అనేటువంటిది ఒక వర్డ్ అదొకటే వచ్చింది. దాని తర్వాత ప్రతిపక్షాలు కానీ రైతు సంఘాల సూచన మేరకు మా గౌరవ ముఖ్యమంత్రి చెప్పినారు, అలాంటివి ఏవి అపనమ్మకాలు పెట్టుకోకండి. రైతుకు రేషన్ కార్డు కూడా మ్యాండేటరీ కాదని చెప్పినారుగా. చెప్పినాం, అది చెప్తున్నా. రైతుకు భూమి ఉండాలి, రైతుకు పాస్ పుస్తకం ఉండాలి, రైతు బ్యాంకులో రుణం తీసుకొని ఉంటే సరిపోతుంది, ఆయనకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఖచ్చితమైనటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మీరు 3 ముక్కలు అనేటువంటి మాట కాదు, రుణమాఫీ ఒకేసారి చేస్తాం. మేము ఒకేసారి చేస్తున్నాం. 1,00,000 రూపాయలు ఒకేసారి, 1,50,000 పరిధి ఒకేసారి, 2,00,000 రూపాయలు ఒకేసారి. వాళ్ళు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము 2014 అధికారం వచ్చినప్పుడు 1,00,000 రూపాయలు రుణమాఫీ అని చెప్పి, 2018లో 1,00,000 రూపాయలు రుణమాఫీ అని చెప్పి వాళ్ళు పావలా చొప్పున వాళ్ళు ఇచ్చినటువంటిది వడ్డీకే పోయింది తప్ప అసలు కాదు. అది కూడా ఈ 10 సంవత్సరాల వాళ్ళ 1,00,000 2 సార్లు ప్రామిస్ ఏతుందో, ఒకసారి 16,000 కోట్లు, ఒకసారి 14,000 కోట్లు, కలిపితే 28,000 కోట్లు వాళ్ళు రుణమాఫీ అని చెప్పారు. కానీ తీరా 2023లో వాళ్ళు దిగిపోయేంత వరకు ఇంచుమించు 12 లక్షల రైతులకు 8,700 కోట్లు ఎగ్గొట్టిపోయారు. వాళ్ళు అసలు ఇవ్వలే. అంటే ఆ లెక్కను చూస్తే కేవలం 20,000 పైచీలకు 21,000 మాత్రమే వాళ్ళు ఏటా 25,000 ఇచ్చారు. 4వ ఏడాది ఇవ్వాల్సింది ఇవ్వలేరు. దానివల్ల అంటే నేనేం చెప్పదలుచుకున్నట్టే, గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఇచ్చింది రైతులకు రుణమాఫీ పేరిట 20,000 నుంచి 21,000. మేము ఈరోజు ఇవ్వబోయేది, ఆ రోజు వరంగల్ రైతు డిక్లరేషన్ 2022లో గౌరవనీయులు మన రేవంత్ రెడ్డి గారు అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట, వరంగల్ రైతు డిక్లరేషన్ రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నాం. తుక్కుగూడ మహాసభలో శ్రీ సోనియా గాంధీ గారు కూడా 6 గ్యారెంటీలలో ఇది కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినాం. అంటే ఈరోజు గాంధీ కుటుంబం ఇచ్చిన మాట విశ్వసనీయత తెలంగాణ ఇస్తామని ఇచ్చింది. ఈరోజు ఇక్కడ కూడా వాళ్ళ ఇచ్చిన మాటను ముందుకు తీసుకొని పోవాలని చెప్పని ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఒక చక్కటి సాహసోపేతమైన నిర్ణయం ఈరోజు మీ ద్వారా చెప్తున్నా. తెలంగాణని దేశానికి మోడల్ కాబోతుంది. బహుశా ప్రపంచ వ్యాప్తంగా 10 ఏళ్ళు మేమే మోడల్ చేసామంటారు, మళ్ళీ మీరు మోడల్ వాళ్ళు మోడల్ అని చెప్పిన రైతు రుణమాఫీ చేసిన దానిలో వాళ్ళు ఇచ్చినటువంటి చెప్పిన ఇప్పుడు ఇది చెప్తున్నా. ఈ తెలంగాణ ఈ రైతుకు రుణమాఫీ సంబంధించిన దేశంలోనే ఒక మోడల్ కాబోతుందో అంటున్నా. ఇతర రాష్ట్రాల్లో రైతులు కూడా ఈ విధంగా ప్రభుత్వం ఇవ్వాల్సిన పరిస్థితి రాబోతుంది అనమాట సదరు చెప్తున్నా. వాళ్ళలాగా మేము అంకెలకు గారెడి చేసేటువంటి పరిస్థితి కాదు. ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం. ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయితే కసరత్తు చేసి ఈరోజు మేము నిర్ణయం తీసుకున్నాం. మంత్రిమండలి తీర్మానం అయింది. రేపు 18వ తేదీన ఓ పండుగ వాతావరణం లాగా సంబరాలు జరుపుకునేటువంటి రైతును రాజు చేయాలని చెప్పిన లక్ష్యం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిర్ణయం తీసుకున్నాయి. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉచిత విద్యుత్ అన్నం పంపిణీ అన్ని రైతుల అకౌంట్లలోకి డబ్బులు ఎలా వెళ్తాయో అంతకంటే ఎక్కువ సంబరాలకు సిద్ధం చేస్తున్నట్టున్నారు నేరుగా. అంటే ఇక్కడ ఇది ఒక మహత్తరమైన ఘటన, చారిత్రాత్మకమైన రోజుగా ఆ రోజు మనం భావిస్తూ రైతు ఆత్మగౌరవం కాపాడేటువంటి కార్యక్రమం. ఈరోజు రైతుకు ఈరోజు 1,00,000 రూపాయలు రుణం ఉన్న అతనికి 2,50,000 2 లక్షలు అతను ఇవ్వడం అంటే అతని ఆత్మగౌరవాన్ని పెంపొందించడం, అతనిలో ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం. బహుశా 10 సంవత్సరాలు వాళ్ళ పాస్ పుస్తకాలు చూసుకోలేరు, రేపు వాళ్ళ పాస్ పుస్తకాలు విడుదల కాబోతున్నాయి. ఈరోజు వాళ్ళు వెళ్ళి వాళ్ళ పాస్ పుస్తకాలు తీసుకొచ్చుకోవచ్చు. 10 ఏళ్ళ వాళ్ళ పాస్ పుస్తకాలు చూడలేరు ఏ రోజు కూడా. ఈరోజు రైతుకు అంత ధరణి పేరుతోనే అంత గడిచిపోయింది కదా, ధరణి పేరిట అవన్నీ కూడా. అయితే రైతుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ, రైతుకు ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రైతులు రాజ్యానికి పాలన జలయజ్ఞం ద్వారా అనేక కార్యక్రమాలు తీసుకున్నటువంటి సందర్భం మీరు అందరూ కూడా గమనించారు. ప్రధానంగా ఈరోజు రైతు రుణమాఫీ అనేది మాత్రం ఒక సంచలనం కాబోతా ఉంది.
ఈరోజు ఎన్నో అవేళనలు, ఎన్నో అనుమానాలు, వీళ్ళు ఎన్నికల్లో గెలుపొందడానికే రైతుకు 2 లక్షల రూపాయలు చెప్పినట్టు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ అన్నటువంటి సందర్భాలను తట్టుకొని ప్రజలు ప్రభుత్వం ఏర్పడే విధంగా రైతుల ఆశీర్వాదం ప్రభుత్వం ఏర్పడే విధంగా వచ్చిన తర్వాత ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలని చెప్పని ఈరోజు ఈ ప్రభుత్వం ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటుంది. ఆ రోజు ధనిక రాష్ట్రంలో వాళ్ళు పావులు ఇచ్చారు. ధనిక రాష్ట్రం అని చెప్పి ఈరోజు అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చి 7 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పి ఈ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం ఎంత కష్టమైనా ఈరోజు ఇవ్వాలని చెప్పండి. రైట్. ఈరోజు ఇక్కడ ఇవ్వాలని చెప్పని మేము ముందుకు పోతున్నాం. ఇది ఒక చక్కటి సంస్కరణ, రైతులకు ఉపయోగపడిన కార్యక్రమం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.